ఇవాళ నేను చేస్తున్న చేపల పులుసు. యాక్చువల్లీ ఇందులో బెండకాయ ముక్కలు పెడదాం అనుకున్నా కానీ మర్చిపోయినా. ఇప్పుడు నేను ఇందులో ఆనియన్స్, ఉల్లిగొందు ముక్కలు, పుదీనా, కరివేపాకు, మెంతులు, ధనియాలు ఇంపార్టెంట్ అండి పులుసులోకి. ఇంకా ధనియాలు, ఉల్లిపాయలు దంచేసుకుంటే బాగుంటుంది, కుదరలేదు. ఇంకా మెంతులు, ధనియాలు వేసాను. చేపల పులుసు. ఇందులో ఇప్పుడు నేను చేప ముక్కలు వేసాను. చేప ముక్కలు వేసి కారం వేసాను. ఇప్పుడు నెక్స్ట్ పులుసు పిసుకుతాను అనమాట. పులుసు పిసికి వేసాను, కొత్తిమీర వేసాను, కారం వేసాను, ధనియా, వెల్లుల్లిపాయ దంచిన పౌడర్ కూడా వేసాను. మీకు పెట్టలేదు ఇందులో. ఓకే, ఇప్పుడు ఈ పులుసు ఉడుకుతుందన్నమాట. మనం గరిటె అయితే పెట్టకూడదు, గరిటె అనేది పెట్టకూడదు. ఓకే, ఓన్లీ చేత్తోనే ఇట్లా కదపాలి. నెక్స్ట్ నేను ఫిష్ ఫ్రై కూడా చేశాను. అది కూడా మీకు పిక్స్ పెడతా. ఫిష్ ఫ్రై ఇది కంప్లీట్ అయింది. అండ్ ఇది పులుసు కూర, బొచ్చు చేప మాట ఇది. ఇందులో పులుసు కూర చేసిన కంప్లీట్ అయింది. కానీ ధనియాలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర మాటకు పౌడర్ కన్ఫామ్గా వేసుకోండి, వాసన రాకుండా ఉంటుంది. బాయ్ బాయ్.